దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లో ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అంది వచ్చిన అవకాశాలను వడిసిపట్టుకుని ప్రపంచానికి కొరకాని కొయ్యల తయారయ్యారు అంటూ రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం, ఇటు అమెరికాను ముప్పతిప్పలు పెడుతున్న వైనం, వీటన్నిటి మధ్య చైనా అసహనం. అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా రష్యాల మధ్య ఉత్తర కొరియా నలిగిపోతుందా లేక ఇద్దరిని వాడుకుంటుందా? వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, అలాగని శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు తూర్పాసియాలో నడుస్తున్న హైదరాబాద్ను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న తోకదేశం లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది. ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్ళాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్సంగ్ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక జూచే అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. జూచే అంటే స్వయం సమృద్ధి అని అర్థం. అంటే ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకటం, అభివృద్ధి చెందడం. దాంతో ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్లో దూసుకుపోతుంటే ఉత్తర కొరియా మాత్రం ఒక చీకటి సామ్రాజ్యంగా మిగిలిపోయింది. ఎంతలా అంటే రాజధాని ప్యాంగాంగ్ మినహా దేశంలో దశాబ్దాల పాటు కరెంటు కూడా లేని పరిస్థితి. కట్ చేస్తే 1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటి వరకు రష్యా నుంచి కొరియాకు వస్తున్న సహాయం ఆగిపోయింది. ఈ పరిణామాలతో కిమ్ ఇల్సాంగ్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకొని జూచే వర్కౌట్ కాదని గ్రహించి దక్షిణ కొరియాతో విలీనం కోసం చర్చలు స్థిరపడ్డారు. కానీ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈ విలీనం జరిగితే తమ పదవులు ఊడిపోతాయని భయపడిన అక్కడ మిలిటరీ జనరల్స్ కిమ్ ఇల్సాంగ్ను రహస్యంగా అంతమొదించారు. ఆ తర్వాత వచ్చిన కిమ్ జోంగ్ ఇల్ కరుడుగట్టిన కమ్యూనిస్టు భావజాలంతో బతికారు. ఆయన తెచ్చిన అనాలోచిత అగ్రికల్చర్ సంస్కరణల వల్ల దేశంలో ఏకంగా 20 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. దేశాన్ని నాశనం చేస్తున్న కిమ్ జోంగ్ ఇల్ను చూసి మిలిటరీ జనరల్స్ అలర్ట్ అయ్యారు. తర్వాత తరమైన ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలి. అప్పట్లో చిన్నపిల్లోడైన కిమ్ జాంగ్ ఉన్ను స్విట్జర్లాండ్కు పంపించి చదివించారు. కానీ అనుకోకుండా కిమ్ జోంగ్ ఇల్ చనిపోవడంతో కేవలం 20 ఏళ్ల చిరుప్రాయంలోనే కిమ్ జాంగ్ ఉన్ దేశ అధినేత అయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ జనరల్స్ తమ తాతను, తండ్రిని ఎలా వాడుకున్నారో కిమ్కు బాగా తెలుసు. అందుకే పవర్లోకి రాగానే తన తండ్రి కాలం నాటి పాత తరం జనరల్స్ను ఒక్కొక్కరిని లేపేయటం మొదలుపెట్టాడు. సింగపూర్లో ఒకరిని చంపించాడు. రైల్వే మినిస్టర్ను ఏకంగా రైలు కిందే వేయించాడు. డిఫెన్స్ అటాచీని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్తో షూట్ చేయించాడు. ఇలా భయోత్పాతం సృష్టించి టోటల్ పవర్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కిమ్. కిమ్ అంతర్గతంగా పవర్ స్ట్రాంగ్ గా ఉన్న ఎక్స్టర్నల్ గా చైనా ఆధిపత్యం ఎక్కువైంది. 2017 సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కిమ్ను బీజింగ్ పిలిపించుకుని తాతల క్లాసులు పీకేవారు. చైనా మీడియా కూడా కిమ్ను ఒక చిన్న ప్రావిన్స్ లీడర్లా తక్కువ చేసి చూపించేది. ఇది ఈ యంగ్ డిక్టేటర్కు అస్సలు నచ్చలేదు. చైనా అహాన్ని దెబ్బకొట్టడానికి కిమ్ నేరుగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో చేతులు కలిపాడు. సింగపూర్, వియత్నాంలో సమ్మిట్లు జరిగాయి. అయితే ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్రీఫింగ్ సరిగ్గా చదవకపోవడం వల్ల ఆ చర్చలు ఫలించలేదు. అమెరికాలో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చైనా ఒత్తిడి పెరిగింది. మరి కిమ్ ఏం చేయాలి?
సరిగ్గా అప్పుడే వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం. 2022లో ఉక్రెయిన్పై యుద్ధం వల్ల రష్యా ఒంటరైంది. ఆయుధాల కొరత వచ్చింది. ఇదే అదునుగా కిమ్ రంగంలోకి దిగాడు. దశాబ్దాలుగా దాచి ఉంచిన కోట్ల కొద్దీ ఆర్టిలరీ షాట్స్ ను రష్యాకు ట్రైన్ల ద్వారా పంపించాడు. ఎంతలా అంటే యుద్ధంలో రష్యా వాడిన ఆయుధాల్లో 1/3 ఉత్తర కొరియా అందజేసినవే. అంతేకాదు ఏకంగా 10,000 మంది కొరియన్ సైనికులను రష్యా బోర్డర్లో రష్యా తరపున యుద్ధం చేయడానికి పంపించాడు. దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి కిమ్ ఏం తీసుకున్నాడో తెలుసా? అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ సాంకేతికత. దీనివల్ల ఇప్పుడు ఉత్తర కొరియా అమెరికాలోని ఏ మూలనైనా న్యూక్లియర్ మిసైల్తో కొట్టగల సామర్థ్యం సంపాదించింది. అంటే కిమ్కు కావలసిన డబ్బు, ఎనర్జీ, టెక్నాలజీ అన్నీ ఇప్పుడు రష్యా అందిస్తోంది. దీంతో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కిమ్కు పూర్తిగా తగ్గిపోయింది. ఇదే అసలు మ్యాటర్. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్యాంగాంగ్కు ఎందుకు వెళ్లారంటే తమ చేతుల్లోంచి జారిపోయి రష్యా గూటికి చేరిన కిమ్ను మళ్లీ లొంగ తీసుకోవటానికి. కానీ కిమ్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా సహాయం చేస్తేనే ఓకే అని, లేదంటే పొమ్మని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. ఎందుకంటే కిమ్ ఈ ఏడాది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజ్యాంగాన్ని మార్చేసి ఇకపై దక్షిణ కొరియాతో విలీనం అనే ముచ్చటే లేదు, మాది విడిగా ఉండే ఒక స్వతంత్ర అణుదేశమని డిక్లేర్ చేసేశాడు. చైనా లాంటి ఒక గ్లోబల్ సూపర్ పవర్కి చుక్కలు చూపిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో, ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు చైనా నీడలో ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు తన విదేశాంగ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. రష్యాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం, అణుక్షిపణి సామర్థ్యాల్లో వస్తున్న పురోగతి చైనాపై ఆధారపడాల్సిన అవసరాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో చైనా కూడా తన ప్రభావాన్ని నిలబెట్టుకునేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇది కేవలం 2 దేశాల మధ్య సంబంధాల విషయం కాదు, ప్రపంచ శక్తి సమీకరణలో జరుగుతున్న పెద్ద మార్పులకు సంకేతం. ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా, ఇంకోవైపు రష్యా. ఈ 3 అగ్రశక్తుల పోటీల్లో ఉత్తర కొరియా ఇప్పుడు చిన్న దేశం కాదు, వ్యూహాత్మకంగా కీలకమైన ఆటగాడిగా మారుతుంది. అందుకే ప్యాంగాంగ్లో జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తుంది. ఎందుకంటే తూర్పు ఆసియాలో మారుతున్న ఈ సమీకరణలు రేపటి ప్రపంచ భద్రత, వాణిజ్య, జియోపాలిటిక్స్ పై ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.